మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని రెనోవేషన్ కమిటీ సభ్యులు అన్నారు. మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి జాతరను విజయవంతం చేయడానికి సాయశక్తుల కృషి చేస్తామని రెనోవేషన్ కమిటీ సభ్యులు అన్నారు. వేంపవాడ శ్రీ రాఘవేంద్ర స్వామి వారి ఆలయంలో నిర్వహించే మహాశివరాత్రి జాతరకు 22 మంది రెనోవేషన్ కమిటీ సభ్యులను దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ నియామకం చేశారు. బుధవారం సాయంత్రం సాగర్ వెంకటస్వామి కూరగాయల కొమరయ్యల ఆధ్వర్యంలో రాజన్న ఆలయంతో పాటు వసతి గదుల విచారణ కార్యక్రమంలో పలు రికార్డులను పరిశీలించారు. ఆలయంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులు సుమారుగా 250 మంది కార్మికులు గత 10-15 సంవత్సరాల నుండి చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్నారు. వీరి సమస్యల పరిష్కారం కోసం దేవాదాయ శాఖ రేపు మంత్రి రానున్న క్రమంలో వీరి సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెనోవేషన్ కమిటీ సభ్యులు చింతపల్లి రామస్వామి, ధర్నా మల్లేశం, చేపూరి గంగాధర్, అనుమల్ల చంద్రం, కాంగ్రెస్ నాయకులు ఫిరోజ్ ఖాన్, సత్యంతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఉత్సవ కమిటీ వేసిన సందర్భంగా పర్యవేక్షణలో భాగంగా ఇప్పుడు ఇక్కడ రూముల దగ్గర అవన్నీ అడిగి తెలుసుకోవడం జరిగింది. ఒకవేళ ఇబ్బందులు ఏంటి అని అంటే పర్మనెంట్ ఉద్యోగులు తక్కువ ఉన్నారు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎక్కువ ఉన్నారు. అది మా దృష్టికి తీసుకొచ్చారు. దాన్ని మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఎట్లా న్యాయం చేయాలనేది మా కమిటీ ద్వారా ఒకటి రిప్రజెంటేషన్ మేము మంత్రి గారికి ఇస్తాం. సరే, మిగతా కార్యక్రమాలు కూడా శివరాత్రికి సంబంధించిన పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. దానికి మేము ఇప్పుడు అన్నీ మాకు సంతృప్తిగా ఉన్నాయి. ఇంకా 3 రోజులు కూడా ఇక్కడ భక్తుల సేవలను మేము ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధి క్షేత్రమైనటువంటి రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, దానికి గాను 3 రోజులుగా అత్యంత వైభవంగా మహాశివరాత్రి జాతర కార్యక్రమానికి ఈరోజు ఏర్పడినటువంటి ఉత్సవ కమిటీ సభ్యులందరూ ప్రతి ఒక్క శానిటేషన్ విషయమే కానివ్వండి, భక్తులకు ఇతరత్ర అసౌకర్యం కలగకుండా అన్ని వసతులను ఉన్నాయా లేవా అనే విధంగా సభ్యులందరం కలిసి చూడడం జరిగింది. దానికి తోడుగా ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా కొన్ని ఏదైతే చేయవలసినటువంటి ఉందో వాటికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆదిశీనన్న దృష్టికి తీసుకెళ్తే వారు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ జరగబోయే భవిష్యత్ ప్రణాళికకు సంబంధించినటువంటి అవన్నీ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు కానీ వారి యొక్క సహకారం చేత ఇక్కడ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంగా ఈరోజు కార్యక్రమంకు విచ్చేసిన మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఉత్సవ కమిటీ సభ్యులం అందరం కలిసి ఇలా దేవస్థానం, తెలంగాణలో పెద్ద దేవస్థానమైన రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పర్యవేక్షణ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ విషయాలు చూస్తుంటే ఈ 10 సంవత్సరాల నుండి కుంటుపడిపోయింది. కాబట్టి ఈసారి యాత్రికులకు మెరుగైన సౌకర్యం కల్పించాలని మేము ప్రతి సెక్షన్లో ప్రొద్దున కూడా ఈవో గారితో మాట్లాడడం జరిగింది. అలాగే పెద్దలు శాసనసభ్యులు, ప్రభుత్వ యూత్ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఎలాంటి సౌకర్యం లేని పరిస్థితిలో ఉంటే తప్పకుండా ఇమ్మీడియట్గా దాన్ని సౌకర్యం చేసి ప్రజలకు, యాత్రికులకు మంచి సౌకర్యార్థం చేయాలని కూడా ప్రొద్దున కూడా మేము చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు దృష్టికి కొన్ని విషయాలు వచ్చినాయి. ఇప్పుడు 450 రూములు అంటే మనకు లక్షల జనం వస్తున్నారు. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో ఇప్పుడు పెద్దలు శాసనసభ్యులు, ప్రభుత్వ వైపు గారి దృష్టికి తీసుకుపోతాం. అలాగే మంత్రి దృష్టికి కూడా వారు తీసుకుపోవడం జరుగుతుంది. తప్పకుండా యాత్రికుల సౌకర్యార్థం మెరుగైన సేవలు ముందంజలో ఉంటుంది. ఇప్పుడు పోయిన 10 ఏళ్ల ప్రభుత్వం కాకుండా కనీసం వాటర్ లేక, మొత్తం డ్రైనేజీ లేక, శానిటైజేషన్ లేక చాలా ఇబ్బందులకు గురి అయ్యే పరిస్థితిలో పేద 10 సంవత్సరాలు దీనిలో ఏం సమస్యలు కూడా పట్టించుకునే పరిస్థితులు ఉండే. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రతి విషయంలో చొరవ తీసుకొని అధికారులతో మాట్లాడి యాత్రికుల సౌకర్యార్థం ప్రతి విషయంలో కూడా ముందంజలో ఉంటామని కూడా మనవి చేయడం జరిగింది. ఇప్పుడు మా సోదరుడు చెప్పిన విధంగా ఇంత పెద్ద దేవస్థానంలో 195 మంది, 215 మంది ఇలా ఉద్యోగాలుగా ఉన్నారు. 400 మంది అవుట్ సోర్సింగ్గా ఉన్నారు. దీన్ని కూడా
మేము మంత్రి దృష్టికి, పెద్దలు శాసనసభ్యుల దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇంత పెద్ద సంస్థ, ఇంత పెద్ద దేవాలయం, తెలంగాణలో అతిపెద్ద దేవాలయం కాబట్టి తప్పకుండా ఇవన్నీ దృష్టిలోకి తీసుకుపోయి తప్పకుండా యాత్రికుల సౌకర్యార్థం ప్రతి విషయంలో ముందంజలో ఉంటాం. దేనికి కూడా యాత్రికులు దేనికి ఇబ్బంది పడకుండా అన్ని విధాల ముందంజలో ఉంటామని కూడా మేము మనవి చేస్తున్నాం.